అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'గలీవర్ ట్రావెల్స్ లాపుటా రాజ్యం' నుంచి 4వ భాగం వినేద్దాం. గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు పలికాను. 2 సహచరులతో మాల్డోనోడా చేరాను. 15 రోజులలో నౌక వచ్చింది. 1 నెల రోజులు ప్రయాణం బాగా జరిగింది. ఇంతలో పెద్ద తుఫాను. నౌక పశ్చిమానికి కొట్టుకుని పోయింది. 1708వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీన నావ ఒక నదిలోకి మళ్ళింది. క్లూమెన్గ్లిక్ దాని పేరు. లుగ్గనాథ్ దీవికి ఆగ్నేయంలో ఒకచోట ఒక సముద్రపు ఓడరేవులో నౌకను ఆపి లంగరు వేశారు. ఆ దేశపు రాజుగారిని సందర్శించాలని ఆదేశం అందింది. అక్కడి సాంప్రదాయం ప్రకారం రాజు కాలిపీట దగ్గర ముందుగా సాగిలపడాలి. ఆ పాదధూళిని నాలుకతో నాకాలి. ముందుగా రాజమందిరం ప్రవేశించిన వెంటనే సాష్టాంగపడి నేల మీద పాకుతూ వెళ్ళాలి. అలా రాజును సమీపించాలి. నా అదృష్టం బాగుంది. ఎందుకంటే ఒక్కోసారి వారికి ఒక వ్యక్తిపై అనుమానం కలిగితే ఆ ప్రాంతంలో విషం జిమ్ముతారు. ధూళి నాకుతూ వెళ్ళినవాడు మరి లేవడు, చస్తాడు. ఎవరైనా ఉమ్మడానికి గాని, నోరు తుడుచుకోవడానికి గాని ప్రయత్నిస్తే వారికి తక్షణం ఉరిశిక్షే గతి. నేను సవినయంగా, మర్యాదపూర్వకంగా వారు చెప్పినట్లు నడుచుకున్నాను. మహారాజుకు జయం. సూర్యచంద్రులున్నంత వరకు మీరు చిరాయువులుగా ఉందురుగాక అన్నాను. లుగ్గనాథ్ ద్వీపవాసులు విశాల హృదయులు, నిరాడంబరులు. వారు కూడా ఇతర తూర్పు దేశవాసుల వలె రాజమందిరంలో ప్రవేశం లభించిన వారి పట్ల గౌరవం చూపిస్తారు. నా మధ్యవర్తి నాతో ఉన్నాడు కనుక ఎందరో వ్యక్తులతో పరిచయం కలిగింది. ఒకరోజు ఒక పెద్ద మనిషి నన్ను, నీవు ఇక్కడి తెగవారిని చూశావా? వాళ్ళు అమరులు, వారికి మరణం ఉండదు అన్నాడు. ఆశ్చర్యపోవడం నా వంతు. లేదే అన్నాను. ఒక్కొక్క పర్యాయం చాలా అరుదుగా ఒక్కో కుటుంబంలో నుదుటి మీద ఎడమ కనుబొమ్మకు పైభాగంలో ఒక మచ్చతో ఒక బిడ్డ జన్మిస్తాడు. వాడికి మరణం ఉండదు. మొదట ఆ మచ్చ 3 పెన్నీల వెండి నాణెమంత ఉంటుంది. వయస్సుతో అది పెరిగి రంగులు కూడా మారుతుంది. బిడ్డకు 12 ఏళ్ల ప్రాయంలో పచ్చగా, 25వ సంవత్సరంలో ముదురు నీలంగాను, 40వ ఏట బొగ్గు పులుసు నలుపు రంగులోకి మారుతుంది. అప్పుడు సుమారు ఇంగ్లీషు షిల్లింగ్ నాణెమంతగా పెరుగుతుంది. ఈ పిల్లలు అరుదు. ఇప్పుడు దేశంలో సుమారు 1100 మంది ఉంటారని అంచనా. ఆడ మగ శిశువులు కూడా ఉండవచ్చు. అలాంటి వారు రాజధానిలో 50 మందికి పైగా, మిగిలిన వారు దేశంలో అక్కడక్కడ కనిపిస్తారు. ఈ మధ్య స్ట్రల్ బగ్స్ జన్మించడలేదు అన్నాడు. మనిషి అమరుడు కావడమా? ఎంతటి విశేషం! ఆశ్చర్య ఆనందాలతో నా నోట మాట రాలేదు. బాల్బిబారియన్ భాషలో ఎంత హాయి, ఎంత చక్కని దేశం ఇది! అలనాటి పురాతన విజ్ఞానం, విలువలు, మేధస్సున్న వారు చిరంజీవులే ఉండుట సామాన్యమైన విషయం కాదు. వారు తమ పెద్దల నుండి ఎన్నో నేర్చుకొనగలరు. రాజుగారి ఆస్థానంలో అలాంటి వారిని ఎక్కడా ఉద్యోగాల్లో నియమించలేదా అన్నాను. నన్ను శాశ్వతంగా ఇక్కడ ఉండిపోమన్నాడు. అలాంటి అమరజీవుల సహచర్యం లభిస్తే అంతకన్నా గొప్ప అనుభూతి ఎక్కడ లభిస్తుంది అన్నాను. నా మాటలు విన్న పెద్ద మనిషి ఒక పేలవమైన నవ్వు నవ్వాడు. ఆ నవ్వు ఒక అమాయకుడిని చూసి జాలితో నవ్వినట్లుంది. వాళ్ళ భాషలో కొంతసేపు మాట్లాడి, సరే, ఒకవేళ నువ్వే ఈ దేశంలో అలా పుట్టావనుకో, ఏం చేసేవాడివి అన్నాడు. అంత అదృష్టమే లభిస్తే నేను కోరుకున్న శాస్త్రంలో లోతుగా పాండిత్యం సంపాదించే వరకు అధ్యయనం చేసేవాణ్ణి. నేనే రాజునైతే దేశాన్ని చక్కగా పాలించడానికి అనేక పథకాలు ఆలోచించేవాణ్ణి. విపరీతంగా ధనం సంపాదించి పొదుపుతో, పరిణితితో ఆ ధనాన్ని విస్తరింపజేసేవాణ్ణి. అలా 100 సంవత్సరాలకు ఈ దేశంలో అతి సంపన్నుడుగా గుర్తింపు పొందేవాణ్ణి. నాకు 60 సంవత్సరాలు వచ్చేసరికి వివాహం చేసుకునేవాడిని కాదు. ఈలోగా
నాకున్న సమయాన్ని ధనార్జనకు కేటాయించి ఇతరులను ప్రభావితం చేసి మంచి సమాజాన్ని తయారు చేసేవాణ్ణి. వ్యాధులను జయించే ఔషధాల తయారీని ప్రోత్సహించి సమస్త మానవాళికి ఆరోగ్య భద్రత కల్పించేవాణ్ణి. ఖగోళ శాస్త్రజ్ఞులకు కావలసిన నిధులు సౌకర్యాలు కల్పించి కొత్త విషయాల అన్వేషణకు ప్రోత్సాహం ఇచ్చేవాణ్ణి. ఇలా ఆవేశంతో పెద్ద ఉపన్యాసం ఇచ్చాను. కొంతసేపటికి వారికి విసుగు చికాకు వచ్చాయి. నీవనుకున్నవన్నీ జరగడం అసంభవం. స్టల్బ్రక్స్ కూడా 30 సంవత్సరాల వయసు వరకు అందరి వలనే జీవిస్తారు. 80 సంవత్సరాల ప్రాయంలో వారికి జీవితం అంటే విసుగు, విరక్తి కలుగుతాయి. అనారోగ్యం, నీరసం, నిస్సత్తువలతో అలా బతుకుతూ ఉంటారు. మరణించరు. వారి పిల్లలకు, మనుమలకు వారి పట్ల నిర్లక్ష్యమో, ఎవరి అండదండలు, సహాయం లేని ఒంటరితనంతో హేయమైన జీవితాలు గడుపుతున్నారు. 80 సంవత్సరాలు దాటగానే వారు మరణించినట్లు భావించి వారి ఆస్తి జప్తు చేయబడుతుంది. జీవితాలు దుర్భరంగా మారి భిక్షాటనలో గడుపుతూ 90 సంవత్సరాల వయసులో దంతాలు ఊడిపోయి ఆహారం తినలేక తినాలనే ఇచ్చ చచ్చిపోతుంది. పుస్తకం చదవలేరు. చదివింది గుర్తుండదు. కొత్త తరాల వారితో సంబంధాలు సున్నా. ప్రభుత్వం వారిపై జాలిపడి కొంత భత్యం ఇచ్చే ఏర్పాటు చేస్తుంది అన్నాడు. విషయాలు వినగానే నా మతి పోయింది. ఆహా, అమరజీవులంటే వీళ్ళా బాబోయ్ అని తల పట్టుకున్నాను. 1709 జూన్ నెల 9వ తేదీన నాన్గాసాక్ చేరాను. అచ్చటి నుండి ఆమ్స్టర్డామ్కు వెళ్లే నావికులతో పరిచయం కలిగింది. వారి నౌక భారీగా 450 టన్నుల సరుకులతో వెళ్తోంది. నేను మాట్లాడిన డచ్ భాష వారికి మామూలుగా అనిపించి ఏ భేదమూ కనబడలేదు. నా యాత్రా విశేషాలన్నీ తెలుసుకుని ఆనందించారు. నా తల్లిదండ్రుల పేర్లు కొంత రహస్యంగా ఉంచాను. ఆ నౌక కెప్టెన్ నన్ను సాదరంగా ఆహ్వానించాడు. నేను సర్జన్ అని తెలుసుకుని నాకు సగం ధరకే టికెట్లు ఇచ్చాడు. అవసరమైతే నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రయాణం బాగా సాగి నిర్దేశ కాలానికి గుడ్ హోప్ అగ్రం ఆఫ్రికా దేశం చేరాము. 1710వ సంవత్సరం ఏప్రిల్ 10న ఆమ్స్టర్డామ్ చేరాము. త్వరలో అక్కడి నుండి ఇంగ్లాండ్కు ప్రయాణం అయ్యాను. ఏప్రిల్ 16న ఇంగ్లాండ్ తీరం చేరేసరికి నా సంతోషానికి అవధులు లేవు. సుదీర్ఘంగా 5 సంవత్సరాల 6 నెలలు నా యాత్ర సాగింది. ఎన్ని దేశాలో, ఎన్ని అనుభవాలో. చివరికి మళ్ళీ నా ఇల్లు చేరుకుని నా కుటుంబ సభ్యులను కలుసుకున్నాను. విన్నారా పిల్లలు? లిల్లీపుట్స్ రాజ్యంలోనేమో మనుషుల కన్నా అతి చిన్న పిల్లలు, అతి చిన్న మనుషులు. మహాకాయుల రాజ్యంలోనేమో మనుషుల కన్నా అతి పెద్ద శరీరం గల మనుషులు. లాపుటా రాజ్యంలో వింత వింత ప్రయోగాలు. ఇలా గలీవర్తో పాటు మనం కూడా చాలా సముద్ర ప్రయాణం చేసి అలసిపోయాము. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.